నా నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తిగల దాననని నేను అనుకుంటే నా భక్తి వ్యర్థమే కదా. గుర్రములు లోబడునట్లు వాటి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతా స్వాధీనం చేసుకుంటారు. ఓడలు గొప్ప పెనుగాలికి కొట్టుకొని పోకుండా ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత ఆ పెద్ద ఓడ త్రిప్పబడుతుంది. చిన్న అవయవమై బహుగా అదిరిపడే నా నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసే నా నాలుకని నేను సాధు చేయలేకపోతే నేను నా మాటల యందు తప్పిపోతాను కదా. నా సర్వ శరీరమును స్వాధీనపరచుకోలేని దాననవుతాను కదా. అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు కాయవు, ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లు కాయవు, ఉప్పు నీళ్ళల్లో నుండి తియ్యని నీళ్లు ఊరవు. కానీ ఒక్క నోటి నుండే దేవుణ్ణి స్తుతించుట, ఆ నోటి నుండే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపించుట జరుగుతుంది. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము, ఆ నోటి నుండే శాపవచనము బయలువెళ్తుంది. అయ్యో, అటువంటి నాలుక నిశ్చయముగా నరకము చేత చిచ్చుపెట్టబడతాది కదా దేవా. నా తోటి సహోదరుని నేను ద్వేషించిన దాననైతే నేను చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాను. మరణమందు నిలిచియున్న దాననవుతాను. తోటి సహోదరుని ద్వేషించువారు నరహంతకులు కదా. అయ్యో, నరహంతకుని యందు నిత్యజీవము లేదు కదా దేవా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి నా తోటి సహోదరుని ద్వేషించిన ఎడల నేను అబద్ధికురాలనవుతాను కదా. కళ్ళతో చూచే సహోదరులను ప్రేమింపలేని వారు చూడని ఆ దేవుణ్ణి నిశ్చయముగా ప్రేమించలేరు కదా దేవా. సహనమును మృదుత్వమును కాకుండా సకల జనులకు కేవలము క్రోధము మూర్ఖత్వము మాత్రమే నేను కనుపరచిన ఎడల నా క్రియలు నిన్ను ఎరుగనన్నట్టుగానే ఉన్నాయి కదా.